హాయ్ బుడీస్, ఎలా ఉన్నారు? ఈరోజు మరో మంచి మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ముసలి మరియు కోతి కథ. ఇక కథలోకి వెళదామా? అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు మధ్యలో ఒక పెద్ద నేరేడు పళ్ళ చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కోతి నివసిస్తూ ఉండేది. ఆ చెరువులో మొసళ్ళు ఉండేవి. అయితే ఒకరోజు ఒక ముసలి ఆ నేరేడు చెట్టు గట్టుకు వచ్చి సేద తీరుతుంది. ఆ చెట్టుపై ఉన్న కోతిని చూసి ముసలి ఇలా అంటుంది, ఓ కోతి మిత్రమా, ఈ చెట్టు నీ నివాసమా అని అడిగింది. అవును ముసలి, ఈ చెట్టు నా నివాసం అని అంది. ఈ చెట్టు చెరువు మధ్యలో ఉంది కదా, మరి నీకు ఆహారం ఎలా అని అడిగింది. దానికి కోతి, ఈ చెట్టు చూసావా, నేరేడు పళ్ళ చెట్టు. ఈ చెట్టు కాయలు ఎంత రుచిగా ఉంటాయో నీకు తెలియదు. నా చిన్నతనం నుంచి ఈ పళ్ళు తింటూనే నేను పెరిగాను. ఒకసారి వీటి రుచి చూసావంటే మిత్రమా, నువ్వు అస్సలు వదలవు అని చెప్పింది. అని కొన్ని పళ్ళను కోసి ముసలికి ఇచ్చింది. ముసలి అవి తిని, అబ్బా ఈ పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయో మిత్రమా అని అంది. అలా రోజు ముసలి ఆ చెట్టు గట్టుకు రావడం, కోతి పళ్ళు కోసివ్వడం చేసేది. అలా అవి రెండు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయాయి. ఒకరోజు ముసలి మిత్రమా, నాకు ఈరోజు కొన్ని ఎక్కువ పళ్ళు కావాలి, ఎందుకంటే నేను నా భార్యకు పట్టుకు వెళ్తాను అని అడిగింది. దానికి కోతి, సరే మిత్రమా, అదెంత భాగ్యం, ఇస్తాను అని ఎక్కువ పళ్ళు కోసి ఇచ్చింది. వాటిని ముసలి తన భార్య వద్దకు తీసుకెళ్ళింది. వాటిని తిని ముసలి భార్య, అబ్బా ఈ పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయి, ఈ పళ్ళే ఎంత రుచిగా ఉంటే చిన్నప్పటి నుండి ఈ పళ్ళు తిని పెరిగిన ఆ కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో అని అంది. దానికి ముసలి, అదేంటి అలా అంటున్నావు, ఆ కోతి నా మిత్రుడు, నువ్వు అలా అనకూడదు అని అంది. దానికి ముసలి భార్య, ఏం కుదరదు, నాకు ఆ కోతి గుండె కావాల్సిందే అని పట్టుపట్టింది. ఇంకా చేసేదేమీ లేక, సరే తీసుకువస్తాను అని అంది. ఎప్పట్లాగానే ముసలి కోతి దగ్గరికి వెళ్ళింది. కోతిని చూడగానే, మిత్రమా, ఈరోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అని చెప్పింది. దానికి కోతి, ఈరోజు కుదరదు, నేను మరోసారి వస్తానులే మిత్రమా, ఇప్పుడు రాలేను అని అంది. అబ్బే అదేం కుదరదు, ఈరోజు నువ్వు ఇంటికి భోజనానికి రాకపోతే మా ఆవిడ అస్సలు ఊరుకోదు అని అంది. కానీ కోతి అంది, నేను ఈ వాటర్లోంచి మీ ఇంటికి నేను ఎలా రాగలను అని అడిగింది. దానికి ఒక ఉపాయం ఉంది, నువ్వు నా వీపుపై కూర్చో, నేను నిన్ను తీసుకుని వెళ్తాను అని అంది. సరే అయితే మిత్రమా, వస్తానులే అని కోతి ముసలి వీపుపై ఎక్కి కూర్చుంది. సగం దూరం వెళ్ళగానే ముసలి, ఇంక ఈ కోతి ఎటు వెళ్ళలేదులే, దీనికి నిజం చెప్పేద్దాం అనుకుంది. అనుకుని, మిత్రమా నీకో విషయం చెప్తున్నాను అంది. ఏంటి అని అడిగింది. దానికి ముసలి, నీ గుండె కావాలని నా భార్య పట్టుపట్టింది, అందుకే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తున్నాను అని చెప్పింది. అది వినగానే కోతికి చాలా కంగారు పుట్టింది. అయినా కాసేపు తమాయించుకొని, అవునా మిత్రమా, నీకు నా గుండె కావాలా, ఇది ఆ చెట్టు దగ్గరే చెప్పొచ్చు కదా అని అంది. ఇప్పుడు ఏమైంది అని అడిగింది. అయ్యో నా గుండెని తీసి ఆ చెట్టు కొమ్మకు తగిలించొచ్చాను, లేకుంటే ఇప్పుడు మనం పట్టుకెళ్ళి మీ ఆవిడకి ఇచ్చేవాళ్ళం అని అంది. అవునా, ఇప్పుడు ఎలా మరి అని అడిగింది. ఏముంది, మనం మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి నా గుండెని తెచ్చుకుందాం, అప్పుడు మీ ఆవిడకి పట్టుకెళ్ళి ఇద్దాము అని చెప్పింది. సరే అయితే మిత్రమా అని చెప్పి మొసలి కోతిని చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే కోతి ఒక్క ఉదుటును దూకి చెట్టు ఎక్కింది. చెట్టెక్కి, అబ్బా మిత్రమా, నీకు నా గుండె కావాలా, ఎంత ప్లాన్ వేశావు, నన్ను తీసుకెళ్ళి నీ భార్యకి ఆహారంగా ఇద్దామనుకున్నావా అంది. అబ్బే లేదు మిత్రమా, నీ గుండె ఇస్తే సరిపోతుంది, నేను నిన్ను ఆహారంగా ఇవ్వాలని అనుకోలేదు మిత్రమా అంది. పో, ఏంటి గుండె తీస్తే ఎవడైనా బతుకుంటాడా, అయినా ఎవరైనా చెట్టు కొమ్మకు గుండె తగిలిచ్చి వస్తారా, నీలాంటి మూర్ఖుడు ఎక్కడైనా ఉంటాడా, నీకో నమస్కారం, నీ స్నేహానికో నమస్కారం, ఇంకెప్పుడు ఇటువైపుగా రాకు, పో ఇక్కడి నుంచి అని చెప్పి గట్టిగా చివాట్లు పెట్టింది. ముసలి నిరాశతో తిరిగి దాని ఇంటికి వెళ్ళిపోయింది. మరెప్పుడు కూడా ఆ చెట్టు దగ్గరికి అది తిరిగి రాలేదు. బుడ్డీస్, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? చెడ్డవారితో స్నేహం ఎప్పుడూ ప్రమాదకరమే. అలాగే ఎంత ఆపద వచ్చినా మనం భయపడకూడదు, మనం ధైర్యంగా ఉండి ఏం చేయాలా అని ఆలోచించాలి. అప్పుడు ఎటువంటి పెద్ద అపాయం నుంచైనా మనం తేలివిగా తప్పుకోవచ్చు.